రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నరేంద్ర మోదీ పనితీరు చాప కింద నీరులా ఉంటుంది. హడావిడి, ఆర్భాటము, ప్రచారం కన్నా కూడాను జరగాల్సిన పని చాప కింద నీరులాగా అలాగా జరుగుతూనే ఉంటుంది. సిఏఏ చట్టం మీద చాలా వివాదం చెలరేగింది. చాలామంది శక్తులు సిఏఏ చట్టం అమలు కావద్దని ప్రయత్నించి దీనిని ఒక మతానికి వ్యతిరేకంగా ముద్ర వేసి రోడ్లెక్కారు, షాహీన్బాగ్ వంటి పనులు చేశారు, రోడ్లు బ్లాక్ చేశారు, అదేవిధంగా రైలు మార్గాలను బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు, పట్టాలు ఉడదీసే ప్రయత్నం చేశారు. పిఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థ, జార్జ్ సొరోస్ వంటి సంస్థల నిధుల సహకారంతో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు, పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీనిలో మైనారిటీలని చెప్పుకునేటటువంటి రకరకాల మిషనరీ సంస్థల వాళ్ళు కూడాను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టి మరీ రోడ్డెక్కారు. వాళ్ళ ఉద్యమం ఆగిపోయింది, వాళ్ళు అలసిపోయి పక్కన ఉన్నారు. కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో సిఏఏ చట్టము, అది లోపల అమలైపోతున్నది. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థులకు 6 మతాలకు చెందిన వాళ్ళు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, అదేవిధంగా క్రైస్తవులు, వీళ్లకు పౌరసత్వాన్ని ఇచ్చేటటువంటి పని లోపల జరిగిపోతుంది. దీనికి పెద్దగా ప్రచారం లభించటం లేదు. ఇటీవల గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చి శరణార్థులుగా ఉంటున్నటువంటి 56 మందికి జిల్లా కలెక్టర్ గారు, హోంమంత్రి హర్ష సాంఘ్వి ఆయన పేరు, ఆయన సమక్షంలో వీళ్ళకి పౌరసత్వ పత్రాలను ప్రదానం చేయటం జరిగింది. వీళ్ళు భారతీయ పౌరులుగా మారిపోయారు 56 మంది. ఇప్పటి వరకు 2017 నుంచి మార్చి 2024 వరకు, అంటే దాదాపు 6 నెలల క్రితం వరకు 1167 మంది పాకిస్తానీ హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు, జైనులకు, పార్సీలకు, క్రైస్తవులకి ఈ దేశంలోకి వాళ్ళు ఎటువంటి పత్రాలు లేకుండా ప్రవేశించినా వాళ్ళను శరణార్థులుగా గుర్తించి వాళ్లకు పౌరసత్వాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసి వాళ్లకు భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. తాజాగా గోవాలో ఇదే రకంగా పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఒక క్రైస్తవ శరణార్థి, అతని పేరు షేన్ సెబాస్టియన్ పరేరా. ఈ షేన్ సెబాస్టియన్ పరేరాకు గోవాలో భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది. క్రైస్తవుడు. నిజానికి చాలా క్రైస్తవ సంస్థలు, మిషనరీ సంస్థలు, మిషనరీ నేతలు, విదేశీ డబ్బుతో నడిచేటటువంటి అనేక మత సంస్థలు సిఏఏని వ్యతిరేకిస్తూ ఈ పిఎఫ్ఐ ఇటువంటి శక్తులతో చేయి కలిపి ఉద్యమం చేశాయి. కానీ ఈ రోజున పాకిస్తాన్లో తన మతాన్ని పాటించటం కష్టమైపోయి క్రైస్తవుడైన కారణంగా అత్యాచారాలకు గురవుతున్నటువంటి షేన్ సెబాస్టియన్ పరేరాకు పౌరసత్వం లభించింది. ఈ రకంగా అనేక మందికి, దాదాపు 1167 మందికి పౌరసత్వం లభించింది. దీనిలో రాజస్థాన్కి చెందిన అజ్మేర్లో ఉంటున్నటువంటి ఒక 18 ఏళ్ల యువతి, ఆమె కథ తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఆమె 1998లో పుట్టింది, 1998లో పుట్టింది. ప్రస్తుతం ఆమెకి 26 సంవత్సరాల వయసు. ఆమె పేరు హిషా కుమారి. 2013లో కేవలం ఒక చిన్న మూట పట్టుకుని సరిహద్దుని దాటి భారతదేశంలోకి వచ్చింది. వచ్చిన తరువాత తనను తాను శరణార్థిగా నమోదు చేసుకుంది. అప్పటి నుంచి ఆమె శరణార్థి క్యాంపులో ఉంటూ వస్తోంది. చిన్న పనులు, కూలినాలి చేస్తూ వచ్చింది. ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి హిందూ సంస్థలకు ఆ అమ్మాయి 10th వరకు చదువుకుందని తెలిసింది. తెలిసిన తరువాత ఆమె చేత స్థానికంగా మళ్ళీ 10th పరీక్ష ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయి బయోలాజికల్ సైన్సెస్ని తీసుకుని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. +2 కంప్లీట్ అయిన తరువాత ఆమె మెడికల్ ఎంట్రన్స్ రాసింది. ప్రత్యేకమైన అనుమతితో మెడికల్ ఎంట్రన్స్ రాస్తే ఆ అమ్మాయికి భారత పౌరసత్వము లభించిన తర్వాత మెడికల్ ఎంట్రన్స్ రాస్తే ఆ అమ్మాయి మెడికల్ ఎంట్రన్స్లో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తరువాత ప్రస్తుతం ఆమె
మెడిసిన్ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తరువాత ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. అంటే పాకిస్తాన్లో చివరికి ఒక చిన్న మూటతోటి ప్రాణాలు అరచేత పెట్టుకుని శరణార్థిగా పారిపోయి వచ్చినటువంటి ఈషా కుమారికి భారత ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సిఏఏ వల్ల ఆమె జీవితం మారిపోయింది. స్థానికంగా వచ్చిన తరువాత ఆమెకు తొందరగా పౌరసత్వం లభించటం వల్ల ఇక్కడ పరీక్షలు రాయగలిగింది, ఇక్కడ చదువుకోగలిగింది. ఈరోజు ఆమె డాక్టర్ కాగలిగింది. అంటే మొత్తం ఆమె జీవితం మారిపోయింది. పాకిస్తాన్లో ఉంటే ఏ 13-14 సంవత్సరాల వయసులో ఏ 60 ఏళ్ల ముల్లాయో మౌలవీలో బలవంతంగా తీసుకెళ్ళి మతం మార్చి వివాహం చేసుకుని 4వ భార్యగాను 6వ భార్యగాను ఉంచుకునేవాడు. ఆ జీవితం అంతా ఏడుస్తూ చీకటి కొట్టాల్లో గడపవలసినటువంటి పరిస్థితి ఉండేది. భారతదేశంలోకి వచ్చిన తరువాత సిఏఏ వల్ల ఆమె జీవితం మారింది. ఈ రకంగా మోదీ ప్రభుత్వము పైకి పెద్ద ప్రచారం లేకుండా, హడావిడి ఆర్భాటం లేకుండా సిఏఏ చట్టాన్ని అమలు చేయటమే కాకుండా వందలాది మందికి, నేను పాకిస్తానీ పౌరుల సంగతి మాత్రమే చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి సిక్కులు కావచ్చు, హిందువులు కావచ్చును, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు కావచ్చును, వీళ్ళందరికీ కూడాను నిశ్శబ్దంగా హడావిడి ఆర్భాటం లేకుండా పౌరసత్వం లభిస్తుంది. తాజాగా గుజరాత్లో 56 మందికి హోంమంత్రి స్వయంగా, జిల్లా కలెక్టరు, హోంమంత్రి కలిసి వాళ్లకు భారత పౌరసత్వం ఇచ్చారు. సిఏఏ అమలవుతున్నది నెమ్మదిగా. ఈ దేశాలలో మతపరమైన కారణాల వల్ల అత్యాచారాలకు, ఉత్పీడనకు, కిరాతకాలకు గురైనటువంటి 6 వర్గాలు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, అదేవిధంగా క్రైస్తవులు, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మన దేశంలో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు సిఏఏ వల్ల ఒక్క వ్యక్తి పౌరసత్వం కూడా పోలేదు. అతిపెద్ద దుష్ప్రచారం సిఏఏకి వ్యతిరేకంగా ఏంటంటే సిఏఏ వల్ల ముస్లింల పౌరసత్వం పోతుంది. ఇప్పటి వరకు సిఏఏ చట్టం వల్ల ఒక్క వ్యక్తి పౌరసత్వం పోయినటువంటి దాఖలా లేదు, ఎవరు చూపించలేరు కూడా. దీనివల్ల వందలాది మంది జీవితాలు బాగుపడ్డాయి. వీళ్ళందరికీ కొత్త జీవితం వచ్చింది. అదేవిధంగా హిందువులు, సిక్కులు, వీళ్ళు రకరకాల వర్గాలకు చెందినటువంటి వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు తాజాగా సిఏఏ ఎన్నికలు, ప్రచారము, ఓట్లు వీటితో సంబంధం లేకుండా సిఏఏ అమలవుతోంది. భారత పౌరసత్వం లభిస్తోంది. కొందరైతే ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా కూడాను రాజస్థాన్లో ఎంపికయ్యారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, రాజస్థాన్తో పాటు గుజరాత్ వంటి కొన్ని ప్రాంతాల్లో కూడాను ఎంపికయ్యారు. మోదీ ప్రభుత్వము అస్సలు ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా చేస్తున్నటువంటి పనుల్లో సిఏఏ అమలు కూడా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.